హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ని బేస్ చేసుకొని అంటే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ని ఆ సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేస్తే ఆ సెంటెన్సెస్ మనము డైలీ యూజ్ చేసే సెంటెన్సెస్ ఒక 100 తీసుకొని వచ్చా. నేను ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ని యూజ్ చేసి అంటే ప్రెసెంట్లీగా ఏదైతే జరుగుతుందో అది చెప్పాలనుకున్నప్పుడు మనము యూజ్ చేసే సెంటెన్సెస్ ఒక 100 తీసుకొని వచ్చాను. అది కూడా మన డైలీ యూజ్ చేసేటివి, డైలీ రెగ్యులర్ గా యూజ్ చేసేటివి. సో ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో మనము టైం వేస్ట్ చేయకుండా ఆర్ వితౌట్ వేస్టింగ్ ఫర్ ద టైం లెట్స్ డెల్ ఇన్ టు ద టాపిక్. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొద్దిగా చిన్నగా ఇంట్రడక్షన్ ఇస్తాను. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ చూడండి. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి అంటే ఏదైనా యాక్షన్ ఇన్ ప్రోగ్రెస్, ఇప్పుడు నడుస్తుంది లేదంటే ఇంకొక నియర్ ఫ్యూచర్ లో జరగబోతుంది అని అనుకున్న యాక్షన్ కి మనము ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ని యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, స్ట్రక్చర్ ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ ఈస్ ఆర్ 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 యామ్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జి ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు ఉండొచ్చు? సబ్జెక్ట్ ఐ ఉండొచ్చు, వి ఉండొచ్చు, యు ఉండొచ్చు, దే ఉండొచ్చు, లేదంటే షీ ఉండొచ్చు, హీ ఉండొచ్చు, ఇట్ ఉండొచ్చు, లేదంటే సింగులర్ నౌన్ ఉండొచ్చు, సింగులర్ నౌన్ లేదంటే ప్లూరల్ నౌన్ కూడా ఉండొచ్చు. రైట్, ఇక్కడ మనము ఐ, వి, యు, దే అండ్ ప్లూరల్ నౌన్స్ ఉన్నప్పుడు ఏ వర్బ్ యూజ్ చేయాలి అంటే ఆర్ అనే వర్బ్ ని యూజ్ చేయాలి. ఆర్ అనే వర్బ్ ని యూజ్ చేయాలి. ఈ ఐకి ఒకటి యామ్ ని యూజ్ చేయాలి ప్రెసెంట్ టెన్స్ లో. వీటి అన్నిటికీ ఈజ్ యూజ్ చేస్తాం. సో చూడండి, సబ్జెక్ట్ వీళ్ళు ఎవరైనా ఉండొచ్చు, ఐ, యు, వి, దే, షీ, ఇట్ ఎవరైనా ఉండొచ్చు. అండ్ వర్బ్స్ వచ్చేసి ఇవి. వర్బ్స్ ఎవరి ఉంటే ఏ సబ్జెక్ట్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని మనము వర్బ్స్ తీసుకుంటాము. అండ్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్, వర్బ్ ఏదైతే ఉంటుందో ఆ వర్బ్ కి V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అంటే బేస్ ఫామ్ ప్లస్ ఐఎన్జి, బేస్ ఫామ్ కి ఐఎన్జిని యాడ్ చేయాలి. తర్వాత ఆబ్జెక్ట్. సో మనం ఇప్పుడు టాపిక్ లోకి వెళ్దాం. ఐ ఆమ్ రీడింగ్ ఏ బుక్. ఇక్కడ చూడండి, ఐ అంటే నేను, ఐ అంటే నేనేం చేస్తున్నాను? ఐకి యామ్ పెట్టాలి, ఇంతకుముందుకి చూసాం కదా. ఐ ఆమ్ రీడింగ్ చూడండి, రీడ్ ఇది ప్లస్ V1, ఇది V1 కదా, దీనికి ప్లస్ ఐఎన్జి యాడ్ చేస్తాం అంటే రీడింగ్. ఐఎమ్ రీడింగ్ ఏ బుక్, ఐఎమ్ రీడింగ్ ఏ బుక్ అంటే నేను ఇప్పుడు బుక్ చదువుతున్నాను. బుక్ అంటే పుస్తకం, రీడింగ్ అంటే చదవడం. ఐఎమ్ రీడింగ్ ఏ బుక్, నేను బుక్ చదువుతున్నాను. ఐఎమ్ రీడింగ్ ఏ బుక్, నేను ఇప్పుడు బుక్ చదువుతున్నాను. ఐఎమ్ ఈటింగ్ రైస్. రైస్ అంటే బియ్యం కాదు, ఇక్కడ బియ్యంని కూడా రైస్ అంటారు, కానీ ఇక్కడ రైస్ అంటే ఏంటి అంటే అన్నము. మనము అన్నంని కూడా రైస్ అంటాము, బియ్యంని కూడా రైస్ అంటాం. సో ఇక్కడ రైస్ అంటే అన్నము, ఈటింగ్ అంటే తినడం. ఐఎమ్ ఈటింగ్ రైస్, నేను ఇప్పుడు అన్నం తింటున్నాను. బియ్యం కాదు, ఇక్కడ అలా వచ్చింది, బియ్యం కాదు, అన్నం తింటున్నాను. నేను అన్నం తింటున్నాను. ఐఎమ్ డ్రింకింగ్ వాటర్, నేను వాటర్ తాగుతున్నాను. డ్రింకింగ్ అంటే తాగడం, మనం వాటర్ తాగాము అంటాం కదా, త్రాగాము ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా చెప్తారు, బట్ తాగడం అనమాట. వాటర్ త్రాగడాన్ని ఐఎమ్ డ్రింకింగ్ వాటర్ అంటారు. ఇప్పుడు నేను వాటర్ తాగుతున్నాను, ఐ కాబట్టి ఇక్కడ ఐఎమ్ అన్నాం. ఐఎమ్ డ్రింకింగ్ వాటర్, నేను ఇప్పుడు వాటర్ ని డ్రింక్ చేస్తున్నాను లేదంటే వాటర్ తాగుతున్నాను. ఐఎమ్ రైటింగ్ ఏ లెటర్. రైటింగ్ అంటే రాయడం. ఐఎమ్ రైటింగ్ ఏ లెటర్, రైటింగ్ అంటే రాయడం. ఐఎమ్ రైటింగ్ ఏ లెటర్ రాస్తున్నాను. ఐఎమ్ ప్లేయింగ్ క్రికెట్, ఏం చేస్తున్నాను? నేను క్రికెట్ ఆడుతున్నాను. ప్లేయింగ్ అంటే ఆడడం, ఏం ఆడుతున్నాను? క్రికెట్ ఆడుతున్నాను. ఐఎమ్ ప్లేయింగ్ క్రికెట్. షీ ఈజ్ సింగింగ్ ఏ సాంగ్. సింగింగ్ అంటే పాట పాడడం, సింగింగ్ ఏ సాంగ్. షీ ఈజ్ సింగింగ్ ఏ సాంగ్, సాంగ్ ని తను సింగ్ చేస్తుంది అంటే పాట పాడుతుంది. ఈజ్ రన్నింగ్ ఫాస్ట్,
ఏం చేస్తున్నాడు తను? ఫాస్ట్ గా రన్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఫాస్ట్ గా రన్ చేస్తున్నాడు. రన్నింగ్ ఫాస్ట్, ఈజ్ రన్నింగ్ ఫాస్ట్, ఫాస్ట్ గా రన్ చేస్తున్నాడు. రన్నింగ్ అంటే రన్ చేయడం. ఉరకడం అంటామా మనం తెలుగులో, పరిగెత్తడం అంటామా, అది అన్నమాట. దే ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్. దే అంటే వాళ్ళు, దే అంటే వాళ్ళు, మీరు కాదు నేను కాదు, వాళ్ళు. అక్కడ ఎవరో చాలా మంది ఉన్నారు, ఒక పర్సన్ కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళని దే అంటారు. సో వాళ్ళు ఎవరో చాలా మంది ఉన్నారు, వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు, ఫుట్బాల్ ఆడుతున్నారు, వాళ్ళు ఫుట్బాల్ ఆడుతున్నారు. సో దే ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్, దే ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్. ఏం ఆడుతున్నారు? ఫుట్బాల్ ఆడుతున్నారు. వీఆర్ వాచింగ్ టీవీ. వాచింగ్ అంటే చూడడం, టీవీని చూస్తున్నాం. వీఆర్ వాచింగ్ టీవీ. మనం అందరం కలిసి టీవీ చూస్తున్నాం, మనం అందరం కలిసి టీవీ చూస్తున్నాం. వాచింగ్ అంటే చూడడం. యు ఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్. మీరు మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ మీరు మాట్లాడుతున్నారు. స్పీకింగ్ అంటే మాట్లాడడం. ఏం మాట్లాడుతున్నారు? ఇంగ్లీష్. ఏం మాట్లాడుతున్నారు? ఇంగ్లీష్. యు ఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్. స్పీకింగ్ అంటే మాట్లాడడం, యు అంటే మీరు. యు ఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఐఎమ్ వాషింగ్ క్లోత్స్. వాషింగ్ అంటే క్లీన్ చేయడం, బట్టలు ఉతకడం అంటాము మనము, అలా బట్టలు వాష్ చేస్తున్నారు. క్లోత్స్ అంటే బట్టలు, డ్రెస్సులు. షీ ఈస్ కుకింగ్ ఫుడ్. షీ ఈస్ కుకింగ్ ఫుడ్. మదర్స్ యూస్ చేస్తారు కదా, వంట చేస్తారు కదా. షీ ఈస్ కుకింగ్ ఫుడ్. తను వంట చేస్తుంది. కుకింగ్ ఫుడ్. కుకింగ్ అంటే వండడం. ఏమి? ఫుడ్ అంటే మనకి లంచ్ డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది. ఈజ్ డ్రైవింగ్ ఏ కార్. ఈజ్ డ్రైవింగ్ ఏ కార్. డ్రైవింగ్ అంటే కార్లని నడిపేయడాన్ని డ్రైవింగ్ అంటారు, టూ వీలర్స్ నడిపేయడాన్ని రైడింగ్ అంటారు. సో డ్రైవింగ్ అంటున్నారంటే 4 వీలర్స్, కారు, బస్సు, లారీ అలాంటివన్నీ డ్రైవింగ్ లో వస్తాయి. సో ఈజ్ డ్రైవింగ్ ఏ కార్. తను కారు నడుపుతున్నాడు. దే ఆర్ గోయింగ్ టు స్కూల్. దే ఆర్ గోయింగ్ టు స్కూల్. వాళ్ళు స్కూల్ కి వెళ్తున్నారు. దే ఆర్ గోయింగ్ టు స్కూల్. వాళ్ళు స్కూల్ కి వెళ్తున్నారు. దే ఆర్ గోయింగ్ టు స్కూల్. గోయింగ్ అంటే వెళ్ళడం. ఎక్కడికి వెళ్తున్నారు? స్కూల్ కి వెళ్తున్నారు. స్కూల్ కి కాబట్టి గోయింగ్ టు స్కూల్ అన్నాం. అదే హోమ్ అనుకోండి, దే ఆర్ గోయింగ్ హోమ్ అనాలి. హోమ్ అయితే 2 పెట్టద్దు, దే ఆర్ గోయింగ్ హోమ్ అనాలి. ఇంటికి వెళ్తున్నారు అయితే, స్కూల్ కి వెళ్తున్నారు కాబట్టి దే ఆర్ గోయింగ్ టు స్కూల్ అనాలి. హోమ్ కి 2 పెట్టద్దు, మిగతా అన్నిట్లకి 2 పెట్టచ్చు, కానీ హోమ్ కి పెట్టద్దు. వీఆర్ క్లీనింగ్ ద హౌస్. క్లీనింగ్ అంటే తెలుసు కదా, ఇల్లు క్లీన్ చేస్తున్నాం అంటాం, ఇల్లు సదురుతున్నాం అంటాం. సో క్లీనింగ్ ద హౌస్, క్లీన్ చేస్తున్నాం. ఏం క్లీన్ చేస్తున్నాము? హౌస్ ని క్లీన్ చేస్తున్నాం. ఏం క్లీన్ చేస్తున్నాం? హౌస్ ని క్లీన్ చేస్తున్నాం. హౌస్ అంటే బిల్డింగ్, మనం ఉండే ప్రెమిసెస్. అయితే మీరు అడగొచ్చు, మేడం హోమ్ ని క్లీన్ చేస్తున్నాం అనొచ్చు కదా అనొచ్చు. హోమ్ ని క్లీన్ చేయమను, హౌస్ ని క్లీన్ చేస్తాం. హౌస్ అంటే బిల్డింగ్, మనం ఉన్నది ఏదైనా, అది రేకుల ఇల్లు అయినా, పెంకుల ఇల్లు అయినా, ఏదైనా మనం ఉన్నది అది హౌస్. హోమ్ అంటే ఏంటంటే మన ఫ్యామిలీ, మన పేరెంట్స్, మన వాళ్ళందరూ కలిపితే హోమ్ అవుతుంది. ఐఎమ్ బ్రషింగ్ మై టీత్. బ్రషింగ్, ఐఎమ్ బ్రషింగ్ మై టీత్. నేను బ్రష్ చేస్తున్నాను. టీత్ అంటే పళ్ళు. ఐఎమ్ బ్రషింగ్ మై టీత్. నా పళ్ళని నేను తోముతున్నాను. ఐఎమ్ బ్రషింగ్ మై టీత్. షీ ఈస్ కోంబింగ్ హర్ హెయిర్. షీ ఈస్ కోంబింగ్ హర్ హెయిర్. ఆమె హెయిర్ ని ఆమె కోంబ్ చేసుకుంటుంది. షీ ఈస్ కోంబింగ్ హర్ హెయిర్ అంటే నెత్తి దూసుకుంటుంది అంటారు కదా, దువ్వడం, నెత్తి దూసుకోవడం. షీ ఈస్ కోంబింగ్ హర్ హెయిర్. ఆమె నెత్తిని దూసుకుంటుంది. ఈస్ టేకింగ్ ఏ బాత్. ఈస్ టేకింగ్ ఏ బాత్. టేకింగ్ ఏ బాత్ అంటే స్నానం చేస్తున్నాడు. ఈస్ టేకింగ్ ఏ బాత్ అంటే స్నానం చేస్తున్నాడు. ఈస్ టేకింగ్ ఏ బాత్. ద బేబీ ఈస్ క్రయింగ్. చిన్న పాప ఉంది, పాప బాబు, ఆమె ఏడుస్తుంది. బేబీ ఈస్ క్రయింగ్. క్రయింగ్ అంటే ఏడవడం. బేబీ ఈస్ క్రయింగ్. ద డాగ్ ఈస్ బార్కింగ్. బార్కింగ్ అంటే మొరగడం. కుక్కలు మురుగుతాయి అంటాము మనము, అలా కుక్కలు మురుగుతున్నాయి. ఐఎమ్ ఓపెనింగ్ ద డోర్. ఓపెనింగ్ అంటే డోర్ ఓపెన్ చేయడం. తలుపు తెరవండి అంటాము మనము. సో నేను తలుపు తెరుస్తున్నాను అంటే ఐఎమ్ ఓపెనింగ్ ద డోర్. ఓపెనింగ్ అంటే తెరవడం. షీ ఈస్ క్లోజింగ్ ద విండో. విండోని బంద్ చేస్తున్నాం. విండోని బంద్ చేస్తుంది. సో క్లోజింగ్ ద విండో. షీ ఈస్ క్లోజింగ్ ద విండో. ఈజ్ హెల్పింగ్ హిస్ ఫ్రెండ్. ఈజ్ హెల్పింగ్ హిస్ ఫ్రెండ్. అతను ఏం చేస్తున్నాడు? వాళ్ళ ఫ్రెండ్ కి హెల్ప్ చేస్తున్నాడు. హెల్ప్ చేయడం అంటే సహాయం చేయడం. అతని ఫ్రెండ్ కి సహాయం చేస్తున్నాడు. వీఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్. లెర్నింగ్ అంటే నేర్చుకోవడం.
వీఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్. వి అంటే మేము ఇంగ్లీషు నేర్చుకుంటున్నాము. వీఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్. మేము ఇంగ్లీషు నేర్చుకుంటున్నాము. లెర్నింగ్ అంటే నేర్చుకోవడం. దే ఆర్ స్టడింగ్ ఇన్ క్లాస్. స్టడింగ్ అంటే చదువుకోవడం. దే ఆర్ స్టడింగ్ ఇన్ క్లాస్. స్టడింగ్ అంటే చదువుకోవడం. దే అంటే వాళ్ళు క్లాస్ లో చదువుకుంటున్నారు. దే ఆర్ స్టడింగ్ ఇన్ క్లాస్. ఐఎమ్ వాకింగ్ టు స్కూల్. ఐఎమ్ వాకింగ్ టు స్కూల్. నేను స్కూల్ కి వెళ్తున్నాను. ఐఎమ్ వాకింగ్ టు స్కూల్. షీ ఈస్ డాన్సింగ్ ఆన్ ద స్టేజ్. షీ ఈస్ డాన్సింగ్. డాన్సింగ్ అంటే డాన్స్ తెలుసు కదా, డాన్స్ చేస్తుంది అంటాం. అది షీ ఈస్ డాన్సింగ్ ఎక్కడ? ఆన్ ద స్టేజ్. ఇన్ ద స్టేజ్ కాదు, ఆన్ ద స్టేజ్. షీ ఈస్ డాన్సింగ్ ఆన్ ద స్టేజ్. ఈస్ టాకింగ్ ఆన్ ద ఫోన్. ఇన్ ద ఫోన్ అంటారు, ఇన్ ద ఫోన్ కాదు, ఆన్ ద ఫోన్. ఈస్ టాకింగ్ ఆన్ ద ఫోన్. ఈస్ టాకింగ్ ఆన్ ద ఫోన్. ఫైన్. వీఆర్ సెలబ్రేటింగ్ ఏ ఫెస్టివల్. సెలబ్రేటింగ్ అంటే మనం తెలుసు కదా, దసరా, దివాళీ, రంజాన్, క్రిస్మస్ అన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. సెలబ్రేట్ చేసుకోవడం అంటే పండుగ జరుపుకోవడం అనమాట. వీఆర్ సెలబ్రేటింగ్ ఏ ఫెస్టివల్. దే ఆర్ క్లాపింగ్ హ్యాండ్స్. దే ఆర్ క్లాపింగ్ హ్యాండ్స్. క్లాపింగ్ అంటే చప్పట్లు కొట్టడం. దే ఆర్ క్లాపింగ్ హ్యాండ్స్. ఐఎమ్ డ్రాయింగ్ ఎ పిక్చర్. పిక్చర్ డ్రా చేయడము అంటే చిత్రించడం. పిక్చర్ చిత్రించడం. ఐ ఆమ్ డ్రాయింగ్ ఏ పిక్చర్. నేను పిక్చర్ ని డ్రా చేస్తున్నాను. షీ ఈస్ రైటింగ్ ఏ స్టోరీ. ఆమె ఒక స్టోరీ రాస్తుంది. ఏం చేస్తుంది తను? స్టోరీ రాస్తుంది. షీ ఈస్ రైటింగ్ ఏ స్టోరీ. షీ ఈస్ రైటింగ్ ఏ స్టోరీ. ఆమె యొక్క స్టోరీ రాస్తుంది. ఈజ్ రీడింగ్ ద న్యూస్ పేపర్. ఏం చేస్తున్నాడు తను? న్యూస్ పేపర్ ని రీడ్ చేస్తున్నాడు. ఈజ్ రీడింగ్. రీడింగ్ అంటే చదవడం. న్యూస్ పేపర్ ని రీడ్ చేస్తున్నాడు. ఈజ్ రీడింగ్ ద న్యూస్ పేపర్. న్యూస్ పేపర్ ని రీడ్ చేస్తున్నాడు. వీఆర్ వాచింగ్ ఏ మూవీ. మూవీని వాచ్ చేస్తున్నాం. మనం అందరం కలిసి మూవీని వాచ్ చేస్తున్నాం. దే ఆర్ సింగింగ్ సాంగ్స్. వాళ్ళు పాటలు పాడుతున్నారు. దే ఆర్ సింగింగ్ సాంగ్స్. వాళ్ళు పాటలు పాడుతున్నారు. సింగింగ్ అంటే పాడడం. షీ ఈజ్ లిజనింగ్ టు మ్యూజిక్. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, లిజన్ తర్వాత టు రావాలి కంపల్సరీ. ఐ లిజన్ టు మ్యూజిక్, ఐఎమ్ లిజనింగ్ టు మ్యూజిక్, ఆర్ ఐ విల్ లిజన్ టు మ్యూజిక్. మీరు ప్రజెంట్ లో మాట్లాడినా, పాస్ట్ లో మాట్లాడినా, ఫ్యూచర్ లో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా లిజన్ తర్వాత టు రావాలి. సో ఐఎమ్ లిజనింగ్ టు మ్యూజిక్. నేను మ్యూజిక్ ని వింటున్నాను. మ్యూజిక్ అంటే సంగీతం. సంగీతం ని వింటున్నాను. ఎవరు? తను కదా, తను వింటుంది. ఈజ్ ప్లేయింగ్ గిటార్. గిటార్ ప్లే చేస్తున్నాడు. గిటార్ ప్లే చేస్తున్నాడు. ప్లే చేయడం అంటే దాంతో ఆడడం. I am using my phone. I am using my phone. Maybe రీల్స్ చూస్తున్నానేమో, లేదంటే నెట్ బ్రౌజింగ్ ఏదైనా చేస్తున్నానేమో, లేదంటే యూట్యూబ్ వీడియోస్ ఏమైనా చూస్తున్నానేమో. We are using the computer. We are using computer. మేము కంప్యూటర్ ని యూజ్ చేస్తున్నాము. We are using the computer. కంప్యూటర్ ని యూజ్ చేస్తున్నాము. They are ప్లాంటింగ్ ట్రీస్. వాళ్ళు ట్రీస్ ని ప్లాంట్ చేస్తున్నారు అంటే చెట్లు పెడుతున్నారు. దే ఆర్ ప్లాంటింగ్ ట్రీస్ అంటే చెట్లు పెడుతున్నారు. వాళ్ళు చెట్లు నాటుతున్నారు. మనం పెడుతున్నాము అంటాము. ఇంకా పాష్ లాంగ్వేజ్ లో, తెలుగు పాష్ గా మాట్లాడాలంటే చెట్లు నాటుతున్నారు, మొక్కలు నాటుతున్నారు అంటారు. అది ఐఎమ్ వాటరింగ్ ద ప్లాంట్స్. ఐఎమ్ వాటరింగ్ ద ప్లాంట్స్ అంటే చెట్లకి వాటర్ పోయడం. ఐఎమ్ వాటరింగ్ ద ప్లాంట్స్ అంటే చెట్లకి వాటర్ పోయడము. షీ ఈస్ టీచింగ్ ఇంగ్లీష్. తను ఇంగ్లీష్ నేర్పిస్తుంది. షీ ఈస్ టీచింగ్ ఇంగ్లీష్. తను ఇంగ్లీష్ నేర్పిస్తుంది అంటే బోధించడం, చెప్పడం అనమాట. టీచర్ ఏం చేస్తుంది? టీచర్ టీచ్ చేస్తుంది. సో ఆమె ఇంగ్లీష్ బోధిస్తుంది. ఈజ్ వర్కింగ్ ఇన్ ఎన్ ఆఫీస్. ఇన్ ఎన్ ఆఫీస్. ఈజ్ వర్కింగ్ ఇన్ ఎన్ ఆఫీస్. ఒక ఆఫీస్ లో తను వర్క్ చేస్తున్నాడు. ఈజ్ వర్కింగ్ ఇన్ ఎన్ ఆఫీస్. We are playing in the park. In the park, on the park అంటారు చాలా మంది. on the park కాదు, in the park. We are playing in the park. మేము పార్క్ లో ఆడుతున్నాము. They are visiting a template. I'm sorry, template కాదు, temple. They are visiting a temple. వాళ్ళు టెంపుల్ కి వెళ్తున్నారు. ఎందుకు? దేవుడికి దర్శనం చేసుకోవడానికి వాళ్ళు టెంపుల్ కి వెళ్తున్నారు. గుడిని సందర్శిస్తున్నారు. విజిటింగ్ అంటే వెళ్ళడం. I am waiting for the bus. I am waiting for the bus. బస్సు కోసం నేను వేచి చూస్తున్నాను. బస్సు కోసం నేను ఏం చేస్తున్నాను? బస్సు కోసం వేచి చూస్తున్నాను.
ఈజ్ వెయిటింగ్ ఎట్ ద స్టేషన్. ఎక్కడ వెయిట్ చేస్తున్నాడు తను? ఎట్ ద స్టేషన్. ఈజ్ వెయిటింగ్ ఎట్ ద స్టేషన్. అతను ఒక స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. మేబీ రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, ఏదో ఒక స్టేషన్. ఆ స్టేషన్ దగ్గర తను వెయిట్ చేస్తున్నాడు. వెయిటింగ్ ఎట్ ద స్టేషన్. వెయిటింగ్ ఎట్ ద స్టేషన్. ఈజ్ బయ్యింగ్ వెజిటేబుల్స్. సారీ, షీఈస్ బయ్యింగ్ వెజిటేబుల్స్. ఆమె వెజిటేబుల్స్ ని బై చేస్తుంది. బై చేయడం అంటే కొనుక్కోవడం. వెజిటేబుల్స్ అంటే కూరగాయలు. అంటే కూరగాయలని కొనుక్కుంటుంది. కూరగాయలని కొనుక్కుంటుంది. దే ఆర్ సెల్లింగ్ ఫ్రూట్స్. వాళ్ళు ఫ్రూట్స్ సేల్ చేస్తున్నారు. అంటే పండ్లు అమ్ముతున్నారు. పళ్ళు అంటాము మనము, మ్యాంగోస్, బనానాస్ అవి, వాటిని అమ్ముతున్నారు. వాళ్ళు సేల్ చేస్తున్నారు. సో దే ఆర్ సెల్లింగ్ ఫ్రూట్స్. We are eating together. We all are sitting and eating together. అందరం కలిసి తింటున్నాం. మనము లంచ్ లో కానీ డిన్నర్ లో కానీ కలిసి తింటాం కదా. ఆఫీస్ లో అయితే లంచ్ లో కలిసి తింటాము, ఇంట్లో అయితే డిన్నర్ లో కలిసి తింటాము. రైట్. ఐఎమ్ కాలింగ్ మై ఫ్రెండ్. నేను మా ఫ్రెండ్ కి కాల్ చేస్తున్నాను. షీ ఈజ్ ఆన్సరింగ్ క్వశ్చన్స్. షీ ఈజ్ ఆన్సరింగ్ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ కి ఆమె ఆన్సర్ చేస్తుంది. షీ ఈజ్ ఆన్సరింగ్ క్వశ్చన్స్. ఈజ్ టాకింగ్, ఈజ్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్. ఈజ్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్. అతను క్వశ్చన్ అడుగుతున్నాడు. ఈజ్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్. అతను క్వశ్చన్ అడుగుతున్నాడు. We are laughing loudly. లాఫింగ్ అంటే నవ్వడం. లౌడ్లీ అంటే పెద్ద పెద్దగా, గట్టిగా నవ్వుతాం కదా మనము. ఏదైనా పెద్ద జోకు, ఫ్రెండ్స్ అందరూ లేదంటే కజిన్స్ అందరూ కలిసినప్పుడు ఏదైనా జోకులు వేసుకున్నప్పుడు పెద్దగా నవ్వేస్తాం కదా, అది. We are laughing loudly. They are playing games. వాళ్ళందరూ కలిసి గేమ్స్ ఆడుతున్నారు. I am practicing English. ప్రాక్టీసింగ్ అంటే ప్రాక్టీస్ చేసుకోవడం. నేను చెప్తాను కదా, మీరు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయండి అని, అలా. సో ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఇంగ్లీష్. షీఈస్ ప్రిపేరింగ్ టీ. ఆమె చాయ్ పెడుతుంది. టీ అంటే చాయ్, ప్రిపేరింగ్ అంటే పెట్టడం. చాయ్ పెడుతుంది. టీ తెలుగులో కాదు, తెలుగులో చాయే, ఇంగ్లీష్ లో టీ. ఈజ్ డ్రింకింగ్ కాఫీ. కాఫీ తాగుతున్నాడు. అతను కాఫీ తాగుతున్నాడు. We are eating fruits. మనము ఫ్రూట్స్ తింటున్నాం. వి అంటే మేము ఫ్రూట్స్ తింటున్నాం. They are drinking juice. వాళ్ళు జ్యూస్ తాగుతున్నారు. I am going to the market. I am going to school. I am going to the market. She is going to school. ఆమె స్కూల్ కి వెళ్తుంది. ఈజ్ గోయింగ్ టు ఆఫీస్. అతను ఆఫీస్ కి వెళ్తున్నాడు. We are going to the park. మేము పార్క్ కి వెళ్తున్నాము. They are going to Hyderabad. వాళ్ళు హైదరాబాద్ కి వెళ్తున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? హైదరాబాద్ కి వెళ్తున్నారు. గోయింగ్ టు అంటే వెళ్తున్నారు. I am opening my book. బుక్ ఉంది నా దగ్గర. ఆ బుక్ ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఐఎమ్ ఓపెనింగ్ మై బుక్. ఎలా ఉంది? ఓపెన్ చేస్తున్నాను. ఐఎమ్ ఓపెనింగ్ మై బుక్. బుక్ అంటే పుస్తకం, ఓపెనింగ్ అంటే తెరవడం, బుక్ తెరవడం. షీఈస్ క్లోజింగ్ హర్ బ్యాగ్. మనం వెళ్ళిపోయేటప్పుడు బ్యాగ్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతారు కదా స్టూడెంట్స్, అలా ఆమె బ్యాగ్ ని క్లోజ్ చేసుకుంటుంది. ఈ స్విచ్చింగ్ ఆన్ ద లైట్స్. లైట్స్ వేయడాన్ని స్విచ్చింగ్ ఆన్ అంటాము. ఆఫ్ చేయడాన్ని స్విచ్ ఆఫ్ అంటాము. స్విచ్ ఆఫ్, OFF ఆఫ్. స్విచ్చింగ్ ఆన్ అంటే ఆన్ చేయడము, స్విచ్చింగ్ ఆఫ్ అంటే బంద్ చేయడము. సో ఈ స్విచ్చింగ్ ఆన్ ద లైట్స్ ఆర్ ఈ స్విచ్చింగ్ ఆఫ్ ద లైట్స్ అంటే లైట్స్ బంద్ చేస్తున్నాడు. ఈ స్విచ్చింగ్ ఆన్ ద లైట్స్ అంటే ఆన్ అంటే వేస్తున్నాడు, ఆఫ్ అంటే బంద్ చేస్తున్నాడు. దే ఆర్ స్విచ్చింగ్ ఆఫ్ ద ఫ్యాన్. వాళ్ళు ఫ్యాన్ ని బంద్ చేస్తున్నారు. వీఆర్ ప్లేయింగ్ టుగెదర్. మనము అందరం కలిసి ఆడుతున్నాం. వీఆర్ ప్లేయింగ్ టుగెదర్. వీఆర్ లిస్నింగ్ టు మ్యూజిక్ టుగెదర్. మనం ఏదైతే చేస్తున్నామో అది టుగెదర్ అంటే అందరం కలిసి చేస్తున్నాము అనేసి. ఐఎమ్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్. నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. షీ ఈజ్ మేకింగ్ లంచ్. మేకింగ్ అంటే వంట చేయడం. ప్రిపేరింగ్ లంచ్ అనొచ్చు, లేదంటే మేకింగ్ లంచ్ అని కూడా అనొచ్చు. ఈజ్ హ్యావింగ్ డిన్నర్.
అతను డిన్నర్ తింటున్నాడు. ఇప్పుడు ఈజ్ ఈటింగ్ డిన్నర్ అనొచ్చు, లేదంటే ఈజ్ హ్యావింగ్ డిన్నర్ అనొచ్చు. ఇక్కడ చూడండి, లంచ్ అంటే మనం మధ్యాహ్నం తింటామా, అది లంచ్. నైట్ తింటామా, అది డిన్నర్. మార్నింగ్ తింటామా మనం 8 o'clock 9 o'clock, అది బ్రేక్ఫాస్ట్. ఇడ్లీ దోశ అలాంటి మార్నింగ్ తింటామా, అది బ్రేక్ఫాస్ట్. లంచ్ లో మనం ఏదైనా తినొచ్చు, చపాతీ రైస్ ఏదైనా, అది లంచ్ మధ్యాహ్నం టైంలో. ఇది నైట్ టైంలో తినేది డిన్నర్. వీఆర్ టాకింగ్ టు ఫ్రెండ్స్, మేము మా ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నాం. వీఆర్ టాకింగ్ టు ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ తోని మాట్లాడుతున్నాము. దే ఆర్ స్టడింగ్ ఫర్ ఎగ్జామ్స్, దే ఆర్ స్టడింగ్ ఫర్ ఎగ్జామ్స్, వాళ్ళు ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు, అది చదువుతున్నారు. ఐఎమ్ స్లీపింగ్ నౌ, నేను ఇప్పుడు పడుకున్నాను. ఐఎమ్ స్లీపింగ్ నౌ, నేను ఇప్పుడు పడుకుంటున్నాను. స్లీపింగ్ అంటే పడుకోవడం అన్నమాట. ఈజ్ రెస్టింగ్ ఎట్ హోమ్, రెస్టింగ్ అంటే రెస్ట్ తీసుకుంటున్నాడు. ఈజ్ రెస్టింగ్ ఎట్ హోమ్, తను విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈజ్ వాచింగ్ క్రికెట్, చాలా మందికి ఉంటుంది కదా క్రికెట్ చూడడం అనేసి ఇష్టము. సో ఈజ్ వాచింగ్ క్రికెట్, అతను క్రికెట్ ని వాచ్ చేస్తున్నాడు, క్రికెట్ ని చూస్తున్నాడు. వీఆర్ సెలబ్రేటింగ్ ఏ బర్త్డే, ఎవరితో బర్త్డే ఉంది, ఆ బర్త్డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సెలబ్రేట్ చేసుకోవడం అంటే ఒక పండగలాగా మనం చేసుకుంటాం కదా, అది అన్నమాట. దే ఆర్ డాన్సింగ్ హ్యాపీలీ, వాళ్ళు ఎలా డాన్స్ చేస్తున్నారు, ఎలా ఆడుతున్నారు, హ్యాపీలీగా ఆడుతున్నారు. హ్యాపీ అంటే సంతోషంగా, వాళ్ళు సంతోషంగా డాన్స్ చేస్తున్నారు. ఐఎమ్ స్మైలింగ్, ఐఎమ్ స్మైలింగ్, నేను స్మైల్ చేస్తున్నాను అంటే నవ్వడం. షీ ఈస్ క్రయింగ్, షీ ఈస్ క్రయింగ్, తను ఏడుస్తుంది. ఈ షౌటింగ్, ఇప్పుడు ప్రిన్సిపల్ సార్ వచ్చేసి పిల్లలు అరుస్తుంటే టీచర్ కి వినకుండా, టీచర్ క్లాస్ లో ఉన్నా కూడా స్టూడెంట్స్ అల్లరి చేస్తున్నప్పుడు ప్రిన్సిపల్ సార్ ప్రిన్సిపల్ మేడం రౌండ్స్ కి వచ్చినప్పుడు తను గట్టిగా అరిచేస్తారు. ఏంటి మీరు పేరెంట్స్ టీచర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వరా, లేదంటే ఏదో వాళ్ళు కొద్ది కోపం అంతా తీస్తారు, అది షౌటింగ్. వీఆర్ క్లాపింగ్, వీఆర్ క్లాపింగ్. దే ఆర్ రన్నింగ్, వాళ్ళు రన్ చేస్తున్నారు, పరిగెత్తుతున్నారు. ఐఎమ్ రైటింగ్ నోట్స్, నేను నోట్స్ రాసుకుంటున్నాను. ఐఎమ్ రైటింగ్ నోట్స్, నేను నోట్స్ రాసుకుంటున్నాను. షీ ఈజ్ రీడింగ్ ఏ స్టోరీ, తను స్టోరీ రీడ్ చేస్తుంది. తను ఏం చేస్తుంది, స్టోరీ రీడ్ చేస్తుంది. ఈజ్ లెర్నింగ్ న్యూ వర్డ్స్, ఈజ్ లెర్నింగ్ న్యూ వర్డ్స్, కొత్త వర్డ్స్ ఏవైతే వస్తున్నాయో వాటిని లెర్న్ చేస్తున్నాడు, అంటే నేర్చుకుంటున్నాడు. కొత్త పదాలు ఏదైతే వస్తున్నాయో వాటిని నేర్చుకుంటున్నాడు. వీఆర్ ప్రాక్టీసింగ్ గ్రామర్, గ్రామర్ ని ప్రాక్టీస్ చేస్తాము మనం. గ్రామర్ ఉంటుంది కదా ఇంగ్లీష్ లో, ఆ గ్రామర్ ని మనము ప్రాక్టీస్ చేస్తున్నాము. దే ఆర్ లిజనింగ్ కేర్ఫుల్లీ, వాళ్ళు కేర్ఫుల్ గా వింటున్నారు, చాలా జాగ్రత్తగా వింటున్నారు. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ద లెసన్, ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ద లెసన్, నేను లెసన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఏం చేస్తున్నాను, లెసన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. షీఈస్ టీచింగ్ మ్యాథమెటిక్స్, తను మ్యాథమెటిక్స్ ని టీచ్ చేస్తుంది. తను ఏం చేస్తుంది, మ్యాథమెటిక్స్ ని టీచ్ చేస్తుంది. ఈజ్ క్లీనింగ్ ద రూమ్, అతను రూమ్ క్లీన్ చేస్తున్నాడు. బ్యాచిలర్స్ ఉంటారు కదా, వాళ్ళకి పాపం ఎవరు ఉండరు కాబట్టి, మీ డాడీ దగ్గరలో ఉండరు కాబట్టి వాళ్ళే రూమ్ క్లీన్ చేసుకుంటారు. సో ఈజ్ క్లీనింగ్ ద రూమ్, వాళ్ళ రూమ్ ని వాళ్ళే క్లీన్ చేసేసుకుంటున్నారు. వీఆర్ హెల్పింగ్ ఈచ్ అదర్, మనం ఇప్పుడు ఇద్దరమే ఉన్నాము, నేను మీకు హెల్ప్ చేస్తున్నా, మీరు నాకు హెల్ప్ చేస్తున్నారు. వీఆర్ హెల్పింగ్ ఈచ్ అదర్. దే ఆర్ రిపేరింగ్ ద కార్, వాళ్ళు కార్ రిపేర్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, కారు రిపేర్ చేస్తున్నారు. మనం మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తే కార్ ఏం చేస్తాడు, రిపేర్ చేస్తాడు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ, నేను మీకోసం వేచి చూస్తున్నాను, నేను మీకోసం వేచి చూస్తున్నాను. షీ ఈజ్ లుకింగ్ ఎట్ ద స్కై, షీ ఈజ్ లుకింగ్ ఎట్ ద స్కై, స్కై అంటే ఆకాశం. తను ఏం చూస్తుంది, ఆకాశాన్ని చూస్తుంది, ఆకాశం సైడ్ ఇలా చూస్తుంది. షీ ఈజ్ లుకింగ్ ఎట్ ద స్కై. ఈజ్ సర్చింగ్ ఫర్ హిస్ బుక్, ఈజ్ సర్చింగ్ ఫర్ హిస్ బుక్, సర్చింగ్ అంటే వెతకడం. ఈజ్ సర్చింగ్ ఫర్ హిస్ బుక్, బుక్ కోసం తను వెతుకుతున్నాడు. వీఆర్ ప్లేయింగ్ విత్ చిల్డ్రన్, పిల్లలతో ఆడుకుంటాం కదా, వీఆర్ ప్లేయింగ్ విత్ చిల్డ్రన్. దే ఆర్ ఎంజాయింగ్ ద పార్టీ, ఎంజాయ్ చేయడం తెలుసు కదా, పార్టీని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు.
ఫ్రెండ్స్, ఈ ఇన్ని సెంటెన్సెస్ లో మీకు ఏది ఫేవరెట్ సెంటెన్స్ అండ్ ఏది మీ ఫేవరెట్ యాక్షన్ అన్నది నాకు కమెంట్ బాక్స్ లో చెప్పండి. ఎట్ ది సేమ్ టైం ఈ వీడియోస్ మీకు యూజ్ అవుతున్నాయి అంటే ఇంకా నెక్స్ట్ మనం అప్కమింగ్ వీడియోస్ ఎలాంటి తీసుకురావాలి, ఎలాంటి టాపిక్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది నాకు కమెంట్ బాక్స్ లో చెప్పండి. రైట్, ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ ద డే. ఇఫ్ యూ రియల్లీ లైక్ అవర్ కంటెంట్, లైక్ చేయడము, షేర్ చేయడము అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడము ఛానల్ని మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.